మిగిలిపోయిన అన్నంతో చేసిన పాపడాలు చూసారా, ఎంత సింపుల్గా చేసినవి, ఎంత చక్కగా వచ్చినాయి. కాకపోతే నేను కొంచెం మందంగా వేసుకున్నా కాబట్టి కొద్దిగా మందంగా వచ్చినాయి. మీరు కూడా అన్నం మిగిలినప్పుడు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇట్లా ముట్టుకుంటే తునిగిపోయేటట్టు ఎంతో క్రిస్పీగా, నేను నోట్లో వేసుకొని సౌండ్ వస్తుంది చూడండి. చూసారు కదా, ఎంతో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం దేంటోకైనా నంచుకోవటానికి, ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటాయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, మనం మిగిలిపోయిన అన్నంతో ఈరోజు ఎలా అప్పడాలు, ఇప్పుడు సమ్మర్ సీజన్లో వడియాలు పెట్టుకుంటాం కదా, రైస్ పాపడాలు అవి ఇవి పెట్టుకుంటాం రకరకాలుగా, సాబ్దానా వడియాలని. అలానే ఇప్పుడు నేను మార్నింగ్ వండిన అన్నంలో నాకు ఇంత అన్నం మిగిలిపోయింది. అయితే వీటికి ఎండతో కూడా పెద్దగా పని లేదు కాబట్టి నేను మీకు చూపించటం కోసము ఉన్న దాంతోనే చేస్తున్నాను. ఎవరైనా ఇట్లా ఎండాకాలం అన్నం మిగిలితే ఖరాబ్ అయిపోతుంది, ఇట్లా కాకుండా ఇలా మిగిలినప్పుడల్లా ఎన్నైతే అన్ని వడియాలు పెట్టుకుంటే మనకి వడియాలు వస్తాయి, అన్నం పాడు కాకుండాను ఉంటుంది. పదండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ రైస్లో కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొస్తాను. ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. బియ్యం పిండి అయినా, బియ్యం నానబెట్టుకునైనా మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, కాకపోతే ఇది రైస్ కాబట్టి కొంచెం మనకు అనుకూలంగా ఎన్ని పడితే కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం ప్రాబ్లం ఉండదండి. కాబట్టి మనం చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వెలిగించుకున్నాము. నేను రోజు చేసేవాళ్ళం, మనకి ఐడియా ఉంటుంది కాబట్టి సుమారుగా చూసి పోసుకోవచ్చండి. అట్లనే ఒట్టి రైస్తో చేస్తే కొంచెం స్టార్చ్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగంతా బొంబాయి రవ్వ వాడుకుంటున్నానండి. ఇది మన ఇష్టం, 1 స్పూను 2 స్పూన్స్ మనకి ఉన్న రైస్ని బట్టి వాడుకోవచ్చండి. ఇదైతే ప్రస్తుతం పక్కకి పెడుతున్నాను. ఇవి మసలేదాకా వెయిట్ చేద్దాము. బాయిల్ అవుతున్నాయండి వాటరు, చూస్తున్నారు కదా. దీంట్లో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం చూసే వేసుకోవాలి, తక్కువే పడుతుంది, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువ పడుతుంది. అట్లనే ఇది జీలకర్ర, నువ్వులు వేసుకుంటున్నాం ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడే. అలానే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని వేసేస్తున్నానండి, మెత్తగా చేసుకున్నది. ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడే ఈ ఇంత చిన్న గ్లాసులో ఒక హాఫ్ గ్లాసు రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ, సుజీ రవ్వ, ఇట్లా పేర్లు చాలా ఉంటాయి కదా. ఈ బొంబాయి రవ్వని దీంట్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. అడుగంటద్దు, అడుగంటితే స్మెల్ మారిపోతుంది, స్మెల్ మారిపోతే టేస్ట్ మారిపోతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. దయచేసి అందరూ చూసేవాళ్ళు ఒక లైక్ వేయండి. అసలు చూడటమే తక్కువ ఉన్నాయి, కానీ మానుకోవటం ఇష్టం లేక నేను కంటిన్యూ చేస్తున్నాను ఛానల్ని. బట్ కానీ ఏమంత పెద్దగా మరి నచ్చట్లో ఏమో అవైనా కామెంట్ పెట్టాలి కదా, మీ వీడియోల్లో ఈ లోపం ఉన్నది, ఇది బాగాలేదు అని పెట్టాలి. బట్ ఏది కామెంట్ లేదు, లైక్ లేదు, ఏం లేదు. అయినప్పటికి కూడా నేను చేస్తూ వస్తున్నాను. దయచేసి అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకో ఇట్లా దీన్ని తక్కువలో పెట్టి ఉడికించుకుంటే మనకి బాగా ఉడుకుతుందండి. బొంబాయి రవ్వ కూడా వేసాం కదా, అది కూడా ఉడకాలి కదా. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే బాగా ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా, చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నా, క్యాప్చర్ చేయటం కుదరలేదు. దీన్ని ఇట్లా అడుగంటకుండా ఇది ఇట్లా ఉడికింది. ఇది ఇంకా చల్లారితే ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో చాలుగా. చూస్తున్నారు కదా, ఎప్పుడు అన్నం మిగిలిన, మార్నింగ్ అన్నం మిగిలిన, నైట్ అన్నం మిగిలిన ఇట్లా చేసుకుంటే మనకు అన్నము పాడు కాదు. చల్లారిన అన్నం తినాలి అని మనమేమో అనుకోము కాబట్టి, అంత ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఇలా చేసుకుంటే మనం అన్నం వృధా కాకుండా మనకి పాపడాల లెక్కన అయిపోతుంది. మనకి సాంబారుల్లో, పప్పుల్లో ఇట్లా నంచుకోవడానికి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ట్రై చేసి ఇవ్వచ్చు.
కారం వేయకుండా ఉంటే పిల్లలు ఎట్లా ఉన్నా తింటారు. అయిపోయిందండి. ఇక దీన్ని క్లోజ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుతున్నా. కొద్దిగా చల్లారినాక మనం పెట్టుకుందాము. ఇదిగోండి మనము పెట్టుకున్నది. ఇది పూర్తిగా వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. నేనే మరీ కాలుతూ ఎందుకని కొంచెం సేపు పక్కన ఉంచాను. ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక కాటన్ క్లాత్ వేసుకున్నాను. ప్లాస్టిక్ అంటే వేడికి తప్పనిసరి కొద్దో గొప్ప కరుగుతుంది. అందరూ ప్లాస్టిక్ ఈజీగా వస్తుందని ఇష్టపడుతున్నారు, కానీ ప్లాస్టిక్ని వీలైనంత వరకు తినే ఆహారాల్లో అన్నా దూరంగా ఉంచితే మంచిది. మనం ఎట్లాగూ పూర్తిగా తీసేయలేము కాబట్టి ఫుడ్కు సంబంధించినవి బయట నుంచి కొనుక్కొచ్చేటప్పుడు మనం ఏదన్నా చేసేటప్పుడు కూడా కొంచెం దూరంగా ఉంచితే మంచిది. చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం వేసుకొని బాగా పలచగా అనద్దు. ఇది ఆల్రెడీ చల్లారింది కాబట్టి ఏం స్ప్రెడ్ కాదు. ఈ కాటన్ క్లాత్ మీద కొంచెం వేసుకొని పెట్టేసుకోవాలి. తీసేటప్పుడు వెనక నుంచి కొంచెం వాటర్ చల్లుకొని తీసేస్తే ఈజీగానే వచ్చేస్తాయి, ఏం కష్టపడక్కర్లేదు. బాగా ఇట్లా మనం మిగిలిన అన్నంతో ఎప్పుడు అన్నం మిగిలిన మనం ఇప్పుడు బొంబాయి రవ్వ స్టార్చ్ కోసము కొంచెం బైండింగ్ కోసం బొంబాయి రవ్వ వాడినాము. అలా ఇట్లా నేను అన్నీ పెట్టుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. లేవండి, చూసారు కదా, మొత్తం పెట్టేశాను. ఒక 40 దాకా వడియాలు అయినాయి. ఇవి కొంచెం ఆరేదాకా ఇట్లా ఆరబెట్టుకోవాలి. మనం అవి చక్కగా ఎండిపోయినాయండి. చూస్తున్నారు కదా, నాకు ఫుల్ ఫీవర్ వచ్చిందండి. అందుకనే తీసేటప్పుడు మీకు చూపించటం కుదరలేదు. ఫీవర్ ఉంది కాబట్టి వీడియో తీయకుండానే తీసేటప్పుడు ఎండబెట్టేసుకున్నాను. ఇవి ఎండిపోయినాయి. సమ్మర్లో అన్నం మిగిలితే ఖరాబ్ కాకుండా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.